హలో గైస్, ప్రజెంట్ మనం పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండను చూడటానికి వెళ్తున్నాము. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కోటప్ప కొండను చేరుకోవాలంటే నడక మార్గంలో వెళ్ళొచ్చు అండ్ ఘాట్ రోడ్లో వెళ్ళొచ్చు. బట్ మనమైతే ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ గుండా మనం వెళ్తే కోటప్ప కొండను చేరుకుంటాము. ఆ ఆర్చ్ని దాటుకొని 1 or 2 కిలోమీటర్స్ వచ్చాక మనకు టోల్ గేట్ కనిపిస్తుంది. టోల్ గేట్ ఎంట్రీ ఫీజు వచ్చేసి బండికి 10 రూపీస్ అండి. మనిషికి కాదు, ఓన్లీ బండికి, బైక్కి. ఇక కార్స్కి వచ్చేసి అప్ టు 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి. కోటప్ప కొండ అనగా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాల అద్భుత సమ్మేళనం. పల్నాడు జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం ముఖ్యంగా మహాశివరాత్రి వేళ వెలిగిపోయే ప్రబల ఉత్సవాలకు ప్రసిద్ధి. కోటప్ప కొండను త్రికుట పర్వతం అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ 3 ప్రధాన శిఖరాలు ఉన్నాయి. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా భావిస్తారు. ఇది సముద్ర మట్టానికి సుమారు 1587 అడుగుల ఎత్తులో ఉంటుంది. మెలికలు తిరిగే ఘాట్ రోడ్, పచ్చని కొండలు, ఆ పైన వెలిసిన త్రికుటేశ్వరుడు. ఇక్కడ అడుగు పెడితే మనసుకు అమితమైన ప్రశాంతత లభిస్తుంది. తెల్లవారుజామున మంచు తెరల మధ్యలో కోటప్ప కొండను చూస్తుంటే కైలాసం భూమికి దిగి వచ్చిందా అని అనిపిస్తుంది. ఇవాల్టి వీడియోలో మనం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూద్దాం, పదండి. మార్గం మధ్యలో మనకు నెమల పార్క్ ఉంటుంది. ఆపోజిట్ లోనే మంచి వ్యూ ఉందండి. కాళియా సర్పం పైన శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్న విగ్రహాన్ని ఉంచారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉందండి. టోల్ గేట్ నుంచి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్లు మనం కొండపైకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దారి మొత్తం పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలా కాస్త ముందుకు రాగానే ముగ్గురమ్మల విగ్రహాలు కనిపిస్తాయి. దారి పొడవునా ఇలాంటి అద్భుతమైన విగ్రహాలు ఉంటాయండి. ఇక్కడ మనం ముగ్గురమ్మలను చూడవచ్చు. ఒకరు వచ్చేసి లక్ష్మీదేవి, మరొకరు సరస్వతీదేవి అండ్ మరొకరు వచ్చేసి పార్వతీదేవి అండి. ఫైనల్గా మనం కొండపైకి చేరుకున్నాము. మొత్తం పొగమంచు కమ్మేసిందండి. వాతావరణం చాలా బాగుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కోటప్ప కొండను ఎకో టూరిజం హబ్గా అభివృద్ధి చేసింది. మెయిన్గా ఈ కోటప్ప కొండపై కాకులు అస్సలు వాలవట. అలా ఈ కొండపైన కాకులు ఎందుకు వాలవో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఆర్చ్ దాటి కాస్త ముందుకు రాగానే రైట్ సైడ్ మనకు భారీ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ వినాయకుడి విగ్రహం ఎత్తు నియర్లీ 20 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఈ భారీ విగ్రహం చుట్టుపక్కల ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విగ్రహం పచ్చని ప్రకృతి మధ్య ఉండటంతో పర్యాటకులు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతారండి. భారీ వినాయకుడి విగ్రహంకి కాస్త దూరంలోనే మనం మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని దర్శించవచ్చు. ఈ విగ్రహం నియర్లీ 25 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహాన్ని చాలా సుందరంగా నిర్మించారండి. కోటప్ప కొండపై ఈ విగ్రహం అత్యంత శాంత గంభీర ముద్రలో కనిపిస్తుంది. శివుడు గురువుగా జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తిగా వెలిసిన రూపమే మేధా దక్షిణామూర్తి అండి. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం వచ్చేసి మేధా దక్షిణామూర్తి స్వామి వారి దేవాలయం అండి. లోపలికి కెమెరాస్ అలో లేదు, అందువల్లే బయట నుంచి చూపించడం జరిగింది. ఈ దేవాలయం ఆనుకొనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. మీరు స్వామివారి ప్రసాదం ఇక్కడ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నంది విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద నందిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహం ఏకశిలా విగ్రహం అండి. అండ్ ఈ విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు అండ్ 28 అడుగుల పొడవు ఉంటుందండి. ఇక ఈ నంది విగ్రహానికి రైట్ సైడ్ ఆనందవల్లి అమ్మవారి దేవాలయం ఉంటుంది. వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుందాం, పదండి. ఈ ఆనందవల్లి అమ్మవారు వచ్చేసి ఒక గొల్లబామండి. చాలా మంది కోటప్ప కొండకు వచ్చినప్పుడు ముందుగా ఆ శివయ్యను దర్శించుకొని తర్వాత ఆనందవల్లి అమ్మవారిని దర్శిస్తారు. అలా కాకుండా ముందుగా మనం ఈ ఆనందవల్లి అమ్మవారిని దర్శించాలండి. కోటప్ప కొండ క్షేత్ర మహత్యంలో ఆనందవల్లి అమ్మవారి కథ అత్యంత ప్రాముఖ్యమైనది. ఈమె భక్తి వల్లే పరమశివుడు ఈ కొండపై వెలిశాడని భక్తుల నమ్మకము. ఇక ఆ ఆసక్తికరమైన కథ గురించి అయితే మనం తెలుసుకుందాము. పూర్వం కొండ కింద ఉన్న ఎల్లమంద అనే గ్రామంలో ఆనందవల్లి అనే ఒక యాదవ కన్య ఉండేది. ఆమె చిన్నతనం నుండే పరమశివునిపై అమితమైన భక్తిని పెంచుకుంది.
నిత్యం శివునిని ధ్యానిస్తూ కొండపై ఉన్న పాత కోటప్ప కొండ వద్దకు వెళ్లి స్వామికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించేది. వయస్సు పెరుగుతున్నా పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని శివయ్యకే అంకితం చేసింది ఆనందవల్లి. ముసలితనంలో కూడా కొండ ఎక్కి స్వామిని సేవించేది. ఆమె భక్తిని పరీక్షించిన శివుడు ఒకరోజు ఆమెకు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అందుకు ఆమె, స్వామి, నేను వయసు పైబడటం వల్ల కొండ ఎక్కి నిన్ను సేవించలేకపోతున్నాను, కాబట్టి నువ్వే మా ఇంటికి వచ్చి నాకు దర్శనమివ్వు అని వేడుకుంది. ఆమె కోరిక మేరకు శివుడు ఆమె వెంట నడవడానికి అంగీకరించాడు. అయితే ఒక షరతు విధించాడు. నువ్వు ముందు నడుస్తూ ఉండాలి, నేను నీ వెంట వస్తాను, కానీ నువ్వు ఎట్టు పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ చూస్తే నేను అక్కడే శిలగా మారిపోతాను అని చెప్పాడు. ఆ షరతుకు అంగీకరించిన ఆనందవల్లి సంతోషంగా ముందుకు నడుస్తుంది. శివుడు తన వెంట వస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఆయన కాళ్ళ గజ్జల శబ్దం వింటూ నడుస్తుంది. కానీ కొండ మలుపులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గజ్జల శబ్దం ఆగిపోయింది. ఆందోళన చెందిన ఆనందవల్లి కుతూహలం ఆపుకోలేక శివుడు చెప్పిన మాటను మరిచిపోయి వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనక్కి తిరిగిన వెంటనే శివుడు తాను ఇచ్చిన మాట ప్రకారం అక్కడే లింగ రూపంలో స్థిరపడిపోయాడు. తన తప్పు తెలుసుకున్న ఆనందవల్లి ఎంతో బాధపడింది. స్వామి ఆమెను ఓదారుస్తూ ఆమె భక్తికి గుర్తుగా తాను ఇక్కడే ఉండిపోతానని, ఆమె కూడా ఇక్కడే తపస్సు చేస్తూ తనలో ఐక్యమవ్వాలని చెప్పాడు. అలాగే నా దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించాలి, అలా దర్శిస్తేనే వాళ్లకు విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. అందువల్లనే కోటప్ప కొండకు వచ్చినప్పుడు ముందుగా మనం ఈ ఆనందవల్లి అమ్మవారిని అయితే దర్శించాలండి. ఈ కోటప్ప కొండలో కాకులు కనిపించవని చెప్పాను కదా, అలా ఎందుకు కనిపించవో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆనందవల్లి ప్రతిరోజు కొండపై ఉన్న శివునికి నైవేద్యం సమర్పించేది. అలా ఒకరోజు ఆమె ఒక పాత్రలో పాలను స్వామివారికి నైవేద్యం కోసం తీసుకొని వచ్చింది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక కాకి వచ్చి ఆమె తెచ్చిన నైవేద్య పాత్రను తన్నింది. దీనివల్ల స్వామికి నైవేద్యం అర్పించడంలో ఆటంకం కలిగింది. అందువల్ల ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చి ఆమె ఆ కాకులకు శాపం పెడుతుంది. ఇకపై ఈ కొండ మీద మీ జాడనే ఉండకూడదని చెప్పేసి, అందువల్లే ఈ కొండ మీద కాకులైతే కనిపించవండి. మెయిన్ టెంపుల్ కి ఆపోజిట్ లో అతి సుందరమైన శివలింగంని నిర్మించారు. చాలా బాగుంది. శివలింగంపై త్రిశూలం మరియు డమరుకం, అలాగే 3 వైపులా ఆ పరమశివుడి రూపాన్ని నిర్మించారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పానివటంపై శివలింగం సుమారు 12 అడుగుల ఎత్తుంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నదే ప్రధాన ఆలయం అండి. కోటప్ప కొండ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణ వచ్చేసి ప్రభలు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు సుమారు 60 నుండి 100 అడుగులు ఎత్తు ఉన్న భారీ ప్రభలను విద్యుత్ దీపాలతో ఈ కొండపైన అలంకరిస్తారు. రాత్రివేళ ఆ ప్రబల కాంతులతో కొండ మొత్తం దేదీవ్యమానంగా వెలిగిపోతుంది. ఆకాశం నుండి నక్షత్రాలు నేలకు దిగి వచ్చాయా అన్నట్లుగా ఉంటుందండి. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ త్రికూటేశ్వర స్వామి అండి. లోపలికి కెమెరాస్ అలో లేదు, సో స్వామివారిని మీకు చూపించలేనండి. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. స్వామివారి దర్శనం అనంతరం పక్కనే మనకు మెట్ల మార్గం ఉంటుంది. ఆ దారి గుండా వెళితే మనం నాగేంద్ర స్వామి పుట్టను, ధ్యాన మందిరాన్ని అండ్ పాత కోటయ్య స్వామి టెంపుల్కి అయితే చేరుకుంటాము. మేము వచ్చిన సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల పాత కోటయ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇక ఆ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్దాం పదండి. ఇదేనండి నాగేంద్ర స్వామి పుట్ట. నాతో పాటు మీరు కూడా దర్శించండి. పుట్ట చుట్టుపక్కల మొత్తం నాగమ్మ తల్లి విగ్రహాలే ఉన్నాయండి. సక్సెస్ఫుల్గా కోటప్ప కొండను మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.